అద్భుతమైన హామీని అమలు చేయడానికి సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం. ప్రధానంగా నిరుద్యోగులకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. నిరుద్యోగ భృతి, మేము అధికారంలోకి వస్తే 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి ఎన్నికల ముందు ఒక ప్రకటన చేసింది. తాజాగా ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి సిద్ధమవుతుందట. దీనికి సంబంధించి ఈ పథకంలో ఎవరైతే అర్హులవుతారో వాళ్ళు తక్షణమే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ ఒక ప్రకటన చేశారు. అయితే ప్రధానంగా ఇందులో ఎవరు అర్హులు నిరుద్యోగ భృతికి, దీనికి సంబంధించి 3 వర్గాలుగా విభజించారట. దీంట్లో గ్రాడ్యుయేషను అలాగే పీజీ చదివి కూడా నిరుద్యోగులుగా ఉన్నవారు, అలాగే వృత్తి విద్యా కోర్సులు చేసి ఖాళీగా ఉన్నవారు రెండో కేటగిరీ, అలాగే మతపరమైన విద్యను చదివిన వాళ్ళు, అంటే వీళ్ళలో ఎక్కువ బ్రాహ్మిన్స్ ఎక్కువగా ఉంటారు. దైవ కార్యాలయాలకు సంబంధించి ఆగమ శాస్త్రం చదివిన వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఈ 3 కేటగిరీల్లో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఆగమ శాస్త్రం ప్రకారం